కాంగ్రెస్ కు చాలా జోష్ నింపుతూ ఉన్నాయి. అయితే ఉదయం నుంచి చూస్తున్న పరిణామాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా కనిపిస్తున్నాయి. దాదాపు 10 చోట్ల హంగ్ ఏర్పడుతోంది. కానీ వీటన్నిటి మధ్య ఒక ప్లేస్, ఒక ప్రాంతం ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తోంది. అదే గద్వాల జిల్లా వడ్డేపల్లి ప్రస్తుతం షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ AIFB కైవసం చేసుకుంది. మొత్తం 10 వార్డులలో 8 వార్డులను ఆ పార్టీ గెలుచుకుంది. అయితే గెలిచిన 8 మంది కూడా మరి కవిత మద్దతుదారులు అంటూ అయితే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఉన్నారు వడ్డేపల్లి శ్రీనివాస్. ప్రస్తుతం ఈ వార్త మాత్రం సంచలనంగా మారింది. ఉదయం నుంచి కూడా కవిత పార్టీ మద్దతుదారులు అక్కడ గెలుపొందారు. 10 ఉంటే 10కి 8 AIFB సభ్యులే గెలుపొందారు. ఈ విషయాన్ని బిగ్ టీవీ కూడా చెప్పింది అండ్ ఆవిడకి కాంగ్రాట్స్ కూడా చెప్పారు. వడ్డేపల్లి మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఉన్నారు. వడ్డేపల్లి విజయంలో అసలు కవితకు సంబంధం లేదు, ఆమె పాత్ర లేదు అని అంటున్నారు. దీని మీద మరింత క్లారిటీగా మాట్లాడదాం. ప్రస్తుతం వడ్డేపల్లి శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, శ్రీనివాస్ గారు, AIFB ఇప్పుడు ప్రస్తుతం మీరు కనుక టీవీ చూస్తుంటే మీకు కవిత కండువా కప్పారు. అయితే ప్రతి ఒక్కరు ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారం ఏంటంటే కవిత మద్దతుదారులు, కవిత సపోర్ట్ చేసిన AIFB విజయకేతనం ఎగరవేసింది, వడ్డేపల్లి సంచలనం సృష్టించింది, కవిత పార్టీ పెట్టడానికి ఇది ఒక నాంది అన్నది మాత్రం మారుమోగిపోయింది. దాంట్లో మేము కూడా చెప్పున్నాం, మేము కూడా కాంగ్రెస్ కూడా చెప్పాము ఆవిడకి. మీరేం చెప్తారు? అంటే కవిత సపోర్టు, కవిత మద్దతు ఏం లేదు మాకి. మేము ఇండివిజువల్ అనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోనే గెలిచినాము. మేము మొదలు కాంటాక్ట్ అయినాము మా పార్టీతోన. తర్వాత కవిత గారు వాళ్ళు కూడా అడాప్ట్ అయినారు అంతే. కానీ మేము ఆమె సపోర్ట్ కానీ ఆమె ఫోన్లో కానీ అంత తెలియలేము. మేము మా సొంతంగా ప్రజల ఆధారంతో గెలిచిన వాళ్ళం మేము. రైట్, మీరు సొంతంగా గెలుస్తున్నారు, ఫైన్. ఇప్పుడు ఒకవేళ స్క్రీన్ లో చూస్తుంటే పార్టీ కండువా కప్పారు, ఏదో మెమరాండమా లేకపోతే ఏదో వినతి పత్రమా సంథింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఒకలాంటి ప్రచారం బయట వచ్చేసింది. అవును, కానీ ఆ రోజు మేము దీపారాలు తీసుకున్నప్పుడు ఆయన అక్కడ ఉంది, ఆయనతో పాటు మేము కూడా కలిసి తీసుకున్నాం అంతే. ఎందుకని కలిసి తీసుకోవాల్సి వచ్చింది? జస్ట్ అడుగుతున్నా, ఎందుకంటే క్లారిటీ కావాలి జనాలకి. మేము అనుకున్నాము అంతా కలిసే ఉన్నారేమో అని అనుకుంటున్నారు, బయట ప్రపంచం అంతా అలాగే కనిపించింది మీడియా. అవును, కానీ కాదు. మేము సొంతంగా మా ప్రజల అభిమానంతో మేము గెలిచినాము. మీకు మరి అసలు ఆ క్షణంలో కవితతో ఎందుకు కప్పించుకోవాల్సి వచ్చింది? అక్కడ ఉన్నారనా లేకపోతే అసలు ఎటువంటి అక్కడ ఉన్నారని అంతే? అంతే వేరే ఇంటెన్షన్ ఏం లేదు? ఏం లేదు. కవిత ఆ రోజు మేము బీఫారాలు ఇచ్చిన తర్వాత మేము ఫోన్లో కానీ ఎప్పుడు కానీ కాంటాక్ట్ లేము ఇంతవరకు కూడా. ఓకే, అయితే మీకు కవితకి అసలు ఎటువంటి సంబంధం లేదు ఈ విజయానికి? లేదు, సంబంధం లేదు అసలు సంబంధం లేదమ్మా. ఓకే, మరి ఇప్పుడు మీ ఇండివిజువల్ గా మీరంతా తీసుకుంటున్నారు, కానీ బయట జరుగుతున్న ప్రచారానికి ఆవిడకి ఎంతో కొంత లింక్ లేనిదే ఇంత ప్రచారం జరుగుతుందంటారా? అది ఎవరేం చేయలేదు దానికి. మేమైతే ఆయనతో లింక్ లేము. ఆ రోజు బీఫారాలు తీసుకున్నప్పుడు అక్కడ ఉంది. తీసుకున్నప్పుడు మాకి వాళ్ళ గుర్తులతో పాటు మాకు కూడా ఇచ్చినారు బీఫారాలు. సరే మేము ఇప్పుడు కొన్ని డౌట్స్ వస్తున్నాయండి, మీ పార్టీకి సంబంధం లేదు, బయట మాట్లాడలేదు, మాకు సపోర్ట్ చేయలేదు, మీరు సపోర్ట్ తీసుకోలేదు, మీరు మాట్లాడలేదు, అయినా సరే ఆవిడతో బీ ఫామ్ ఇప్పించుకున్నారు, కండువా కప్పించుకున్నారు, ఇప్పుడేమో సంబంధం లేదంటున్నారు. మీ రాష్ట్ర అధ్యక్షుడు జోర్జ్ రెడ్డికి సంబంధం లేదా, లేకపోతే ఆయనకి ఈ విషయం తెలుసా? ఏమో తెలియదమ్మా, మనకు తెలియదు. అసలు ఏంటి ఇప్పుడు ఉదయం నుంచి కూడా మేము డైరెక్ట్ గా మేమే ఆవిడ కాంగ్రెస్ చెప్పాం, రేపు కొత్త పార్టీ పెట్టబోతుంది కవిత అని అనుకున్నాం, మీతో అలా బీ ఫారం ఇప్పించుకుంటే మద్దతు ఇచ్చారు అని అనుకున్నాం, మీరు ఆవిడతో టచ్ లో ఉన్నారు అని అనుకున్నాము. ఇలాంటివన్నీ కూడా చాలా జరిగిపోయాయి. బీఫారాలు ఇచ్చిన రోజు ఆ రోజు ఆయన ఉంది, కానీ మాకు తెలియదు. అది బీఫారాలు ఇచ్చేది కూడా మాకు తెలియదు. వడ్డేపల్లి గారు తెలియకుండా ఎలా తీసుకుంటారు? వడ్డేపల్లి గారు తెలియకుండా ఎలా తీసుకుంటారు? వేరే పార్టీ, అసలు సంబంధం లేని వ్యక్తి. తెలుసుగా అంటే ఆయన కంటే మొదలు పార్టీతో మాట్లాడి కాంటాక్ట్ లో ఉన్నమ్మా. ఆయన కంటే మొదలు నేను పార్టీ టికెట్లు అడిగినాను, వాళ్ళు బీఫార్లు ఇస్తామన్నారు. తర్వాత ఆయన అడాప్ట్ అయింది దానికి. ఆ రోజు అక్కడ ఉంది, వాళ్ళతో కూడా ఇప్పిస్తామంటే ఇప్పించినారు. ఇప్పటి వరకు అసలు మరి మాట్లాడలేదు, మద్దతు లేదు.
మద్దతు మాకు లేదు. ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, మేము ఫోన్లో కూడా మాట్లాడలేదు మళ్ళా. ఓకే, క్యాంపెయిన్ కూడా చేయలేదా అసలు మీ దగ్గరకు వచ్చి? లేదు లేదు, మా అసలు ఫోన్లో మేము మాట్లాడలేదు, మేము అడగలేదు క్యాంపెయిన్, ఫోన్లో మాట్లాడలేదు, మళ్ళీ టచ్లే లేదు మాకు. టచ్లో లేదు అని అంటున్నారు, ఫైన్. కానీ బీ ఫామ్ తీసుకున్నారు, చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? బీఫామ్ తీసుకున్న వరకే ఆయా పార్టీలో వాళ్ళ బీఫామ్ వరకు వచ్చినారు, వాళ్ళు కూడా మాతో పాటు దిగినారు ఫోటో. రైట్ రైట్ అండి, రైట్ వడ్డేపల్లి శ్రీనివాస్ గారు. అయితే మొత్తానికి వడ్డేపల్లి మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది అని చెప్పొచ్చు. ఈరోజు ఇప్పటి వరకు వెలువడిన మొత్తం రిజల్ట్స్లో వడ్డేపల్లి ప్రతి ఒక్కరి అటెన్షన్ని గ్రాప్ చేస్తోంది, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేస్తోంది. ఉదయం నుంచి ఈవెన్ బిగ్ టీవీ కూడా చెప్పింది, కాంగ్రెస్ పార్టీ అంత సత్తా చాటినా సరే వడ్డేపల్లి మొత్తం కూడా కాంగ్రెస్కి ధీటుగా అటు ఏఐఎఫ్బి సత్తా చాటింది. కవిత మద్దతు తెలిపిన పార్టీ ఇప్పుడే ఇలా ఉంది అంటే ఫ్యూచర్లో అని చెప్పి డైరెక్ట్ కవితకి